ఉర్వకొండ పట్టణానికి పసుపు రంగేశారన్నట్లుగా మారింది. బుధవారం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఉర్వకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన వీధుల్లో కాకుండా పురవీధుల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. దీంతో పట్టణం పసుపు రంగు వేసిందా అన్నట్లుగా మారింది. నామినేషన్ ఊరేగింపు ర్యాలీ పట్టణంలో అట్టహాసంగా కొనసాగింది. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ జైత్య యాత్రలాగా సాగింది. ఉర్వకొండ ప్రధాన వీధులు జనంతో హోరెత్తాయి. మండుటెండలో సైతం కార్యకర్తలు, అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. యువతీ యువకులు, వృద్ధులు సైతం డ్యాన్సులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీకి అడుగడుగున మహిళలు నీరాజనాలు పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై జెండాలు కట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఉర్వకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉర్వకొండ మండల రెవెన్యూ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవినేని పురుషోత్తం, మండల కన్వీనర్ విజయభాస్కర్, వ్యాసాపురం సర్పంచ్ సీతారాముడు, విడపకన్నకల్లు మండలం కన్వీనర్ బీడి మారయ్య, సర్పంచ్ బోయ చంద్రశేఖర్, లత్తవరం మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందప్ప, మోపిడి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు ప్యారం కేశవ్, భగవాన్ దాస్, న్యాయవాది సీనప్ప, గాలి మిషన్ రమేష్, వడ్డే లాలుస్వామి, సినిమా రామాంజనేయులు, నింబకల్లు మాజీ సర్పంచ్ శివకుమార్, నింబకల్లు సిద్దప్ప, మాస్టర్ రాంబాబు, పెద్ద మాస్టర్ రామకృష్ణ, అమిత్యాల టీడీపీ నాయకుడు తల్లం శ్రీధర్, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, అమిత్యాల సూరి, అమిత్యాల ఆనందు, నారాయణస్వామి, నెరమెట్ల తిప్పారెడ్డి, బుదిగవి మాజీ సర్పంచ్ చిరంజీవి, జనసేన నాయకులు గౌతమ్ కుమార్, గోపాల్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మాదినేని లక్ష్మీనారాయణ, నాయకులు ఉర్వకొండ ఇన్ఛార్జ్ కొనగంట్ల రాజేష్, సీనియర్ నాయకుడు మాలపాటి హరి, ధనుంజయ ఆచారి, గోపాల్, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు దేశంలో ఎదురులేనటువంటి వ్యక్తి, ఎదురులేనటువంటి శక్తి ఈరోజు ఆయన. అటువంటి మోడీ గారు తెలుగుదేశం పార్టీతో, జనసేనతో ఎందుకు జత